మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఇక్కడ మనము చూచినట్లయితే పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు అని రాయబడి ఉంది. మరి ఏదెను తోటలో ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించాక అక్కడ మరి పాపము వారు చేసి ఉన్నట్లుగా రాయబడి ఉంది. అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము అని వాక్యం సెలవిస్తుంది. అయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనము చూచినప్పుడు అందరూ కూడా మరి త్రోవ తొలగి వెళ్ళి ఉన్నారని, వారిని సరి అయిన త్రోవలోనికి నడిపించాలని యేసుక్రీస్తు ప్రభువారు దివి నుంచి భువికి దిగి వచ్చి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. త్రోవ తప్పిన స్థితిలో ఉన్న వారి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నారు. చీకటిలో మరణ ఛాయలో ఉన్న వారికి, అలాగే నిరీక్షణ లేని వారికి అరుణోదయ దర్శనమును ఆయన దయచేసి ఉన్నాడు. అరుణోదయ దర్శనముగా యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చి ఉన్నట్లుగా మరి వాక్యంలో మనము చదువుకుంటాం. ఎవరైతే ఆయనని మరి అంగీకరిస్తారో వారు వెలుగును చూస్తారని, ఆయన వెలుగును చూస్తారని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా ఆయనే మన నిమిత్తమై వెలుగై దిగి వచ్చి ఉన్నాడు. చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికి, త్రోవ తొలగిన వారిని సరి అయిన మార్గములోనికి నడిపించడానికి, సమాధానము లేని వారికి సమాధానమును దయచేయడానికి ఆయన సమాధానకర్తగా దిగి వచ్చి ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే మరి అలా కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై, అలాగే ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించును అని రాయబడి ఉంది. పైనుంచి అనగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుంచి ఈ భూలోకానికి, ఈ పాపులున్న లోకానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఎంత మాత్రమును దేవదూత స్వభావమును ధరించుకొనక దీనుడిగా దరిద్రుడిగా మనని ధనవంతులుగా మార్చడానికి, దుష్టత్వము నుండి మళ్లించి మనని ఆశీర్వదించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఎందరైతే ఆయనని రక్షకునిగా అంగీకరిస్తారో వారందరినీ మరి ఆయన వెలుగులోనికి నడిపిస్తాడని వాక్యం ద్వారా ఈరోజు ఈ ఉదయకాల సమయమున ఆయన తెలియజేస్తున్నారు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మనుష్యులందరూ కూడా త్రోవ తొలగిన స్థితిలో ఉన్నప్పుడు వారిని సరి అయిన మార్గములోనికి నడిపించడానికి దేవా మా కొరకు రక్షకుడిగా దిగి వచ్చినందుకు మీకు స్తుతులు తండ్రి. చీకటిలో మరణ ఛాయలో కూర్చుండిన వారికి అరుణోదయ దర్శనమును దయచేయడానికి దేవా మా కొరకు దిగి వచ్చిన మా యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు. దేవా నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఆధారమైనట్టుగా తండ్రి దేవా మా కొరకు దేవా దిగి వచ్చి వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయమున మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయములో మీరు భద్రపరిచి సమాధానము లేని వారికి సమాధానమును మీరు దయచేసి చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి మీరు నడిపించినందుకు దిగి వచ్చినారు. కాబట్టి అట్టి చీకటిలో ఎవరైతే ఉన్నారో దేవా వారిని మీరే నడిపించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును.